అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. రాజస్థాన్ కేసరి సింగ్ బర్హాత్. ఆయన రాజస్థాన్ కు చెందిన కవి, స్వాతంత్ర సమర యోధుడు. 1872 నవంబర్ 21న రాజస్థాన్ లోని షాపురా దేవ్పురా సంస్థానంలో జన్మించారు. కేసరి ఉదయ్పూర్ లో చరిత్ర, తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం అభ్యసించారు. రాజకీయంగా ఇటాలియన్ విప్లవకారుడు మజ్జినీని గురువుగా భావించారు. లండన్ లో ఉన్నప్పుడు వీర సావర్కర్ రాసిన మజ్జినీ జీవిత చరిత్రను మరాఠీలో అనువదించి రహస్యంగా లోకమాన్య తిలక్కు పంపారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించిందని కేసరి దాన్ని హిందీలోకి అనువదించారు. కేసరి సింగ్ రాజస్థాన్ లో విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించి తన సోదరుడు జోరావర్ సింగ్, కుమారుడు ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్ తో కలిసి 1912లో లార్డ్ హార్డ్జింగ్ వాహనంపై బాంబు దాడి చేయించారు. హార్డ్జింగ్ గాయపడిన ప్రాణాలు దక్కించుకున్నాడు. వీర్ ప్రతాప్ సింగ్ 1917లో బనారస్ కుట్ర కేసులో అరెస్ట్ అయి 5 ఏళ్లు బరేలీ జైలులో శిక్ష అనుభవించారు. తండ్రిని విడుదల చేస్తామని బ్రిటిష్ వారు ఒత్తిడి చేయగా జాతికి ద్రోహం చేయనని తిరస్కరించారు. 1903లో లార్డ్ కర్జన్ ఢిల్లీ దర్బార్ నిర్వహించగా మేవార్ మహారాణాను వెళ్లనివ్వకూడదనే బాధ్యత కేసరి సింగ్ కు అప్పగించారు. ఆయన రాసిన చేతావని రాజ్చుంగ్తా అనే ద్విపద మహారాణాను ప్రభావితం చేస్తుంది. దీంతో మహారాణా ఢిల్లీ వచ్చిన దర్బార్ కు హాజరు కాలేదు. కేసరి శాంతియుతంగా స్వాతంత్రం సాధ్యం అవ్వదని, విప్లవమే మార్గమని నమ్మారు. 1910లో వీర భారత్ సభ స్థాపించారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విప్లవకారులకు ఆయుధాలు అందించారు. రాజస్థాన్ లో ప్రధాన తిరుగుబాటుదారుగా గుర్తింపు పొందారు. 1914లో బ్రిటిష్ ప్రభుత్వం కేసరి సింగ్ ను అరెస్ట్ చేసి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. హజారీబాగ్ జైలులో ఖైదీలకు విద్యాబోధన చేశారు. లోకమాన్య తిలక్ కాంగ్రెస్ సెషన్ లో కేసరి సింగ్ విడుదల కోసం ప్రయత్నించారు. 1920లో విడుదలైన తర్వాత రాజస్థాన్ మహాసభ ఏర్పాటును సూచించారు. కేసరి సింగ్ మహాత్మా గాంధీతో సన్నిహితంగా మారి వార్ధాలో రాజస్థాన్ కేసరి అనే పత్రిక ప్రారంభించేందుకు సహకరించారు. 1941 ఆగస్టు 14న హరి ఓం తత్సత్ అంటూ కన్నుమూశారు. ఆయనను రాజస్థాన్ కేసరిగా గౌరవిస్తారు.